జిల్లాలో అదొక జాతీయ రహదారి. చిన్న వాహనాలు మొదలు అతి భారీ వాహనాల దాకా ఈ దారిలో వెళ్తూ ఉంటాయి. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్కు ప్రయాణాలకు, రవాణాకు ఇదే మార్గం. భద్రాద్రి రామయ్యను దర్శించుకుని పర్ణశాల చూడ్డానికి వెళ్లే వాళ్ళందరికీ ఇదే దారి. నీరుటి గోదావరి వరదలకు కుంగిపోయిన కల్వర్టు మరమ్మతులకు నోచుకోలేదు. తాత్కాలికంగా వేసిన మట్టి రోడ్డు నరకప్రాయంగా మారింది. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కలిసి శాపంగా మారిన ఈ రోడ్డు సంగతి పట్టించుకోకపోతే రోడ్డు రోకో లాంటి నిరసనలు తప్పవని స్థానికులు హెచ్చరిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలంలో కనిపిస్తున్న ఈ రోడ్డు సరుకు రవాణాకు, ప్రయాణాలకు చాలా ముఖ్యమైనది. పొరుగు రాష్ట్రాలకు కూడా దారితీసే ఈ జాతీయ రహదారికి అందుకే చాలా ప్రాధాన్యముంది. కానీ నిరుడు గోదావరి వరదల సమయంలో ఈ రహదారి మీద కల్వర్టు కుంగిపోయింది. దీంతో హడావుడిగా పక్కనే తాత్కాలికంగా మట్టి, కంకరతో రోడ్డు వేసి 8 నెలలుగా కల్వర్టు నిర్మాణం సంగతి పట్టించుకోవడమే మానేశారు. ఇది ఎంత ఇబ్బందికరంగా తయారైందో ఆ ఊరి సర్పంచ్ చందు నాయక్ మాటల్లోనే విందాం. చర్ల, దుమ్మగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం భద్రాచలానికి ప్రధాన రహదారి ఇది కావటం వల్ల ఈ ప్రాంతంలో తూరుబాక వద్ద కల్వర్ట్ అనేది కృంగిపోవటం వల్ల దాదాపు కూలిపోయి కూడా దాదాపు 8 నెలలైంది. అలాగే అధికారులు అటు ఇటు మట్టి కట్టలు పోయటం వల్ల ఈ మట్టి కట్టలను రేత్రి వేళల్లో గుద్దుకొని ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు యాక్సిడెంట్లు అయినాయి. ఒకరికి కాళ్ళు ఇరిగెట్టుకోవటం, ఒకరు చనిపోవటం, ఇంకొకరు ఇబ్బందులు పాలవటం కూడా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే యాక్సిడెంట్లు కూడా రోజువారీ పెరుగుతున్నాయి. కాకపోతే ఎవరి మనిషిని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారు కాబట్టి పెద్ద సమస్య ఇక్కడ ఏర్పడింది. అలాగే ఈ ప్రధాన రహదారిలో దాదాపు 25 లక్షలు పెట్టేసేసి ఈ పక్కన వేరే మట్టి రోడ్డు నిర్మాణం చేశారు. దాని మీద కేవలం కంకర పోయటం వల్ల భారీ వాహనాలు తిరగటం వల్ల దుమ్ము ధూళి లేచి ఆటోలు, 2 వీలర్ వెహికల్స్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. రోజూ ఇబ్బందులు పడుతున్న తూరుబాక పంచాయతీ ప్రజలు ఈ తాత్కాలిక ఏర్పాటు వలన జరుగుతున్న నష్టాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు. సరైన సూచిక బోర్డులు కూడా లేకపోవడంతో ప్రమాదాలు పెరిగిపోయాయి. ఇప్పటికే మరణాలు, కాళ్లు విరిగి మంచాన పడటం లాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. తాత్కాలికంగా వేసిన మట్టి, కంకర రోడ్డు మీద దుమ్ము లేవటంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా కనిపించక ప్రమాదాలు పెరుగుతున్నాయని జక్కుల శరత్ అనే యువకుడు వాపోతున్నారు. సుమారు ఇక్కడ 18 నెలలు అవుతుందండి ఇక్కడ కల్వర్టు కుంగిపోయి. కానీ ఇంతవరకు ఎటువంటి పనులు ఇక్కడ చేయలేదండి. ఈ పక్కగా ఒక కాలువ తీశారు, రోడ్డు తీశారండి. ఆ రోడ్డు మామూలుగా వెళ్తున్న వెహికల్స్ ఇటు పక్క మట్టి పోశారు. బట్ ఇంతవరకు దీనికి ఎటువంటి చర్యలు దీని మీద పని గురించి ఏమీ చేయలేదు. ఈ మట్టి పోయటం వల్ల సాయంత్రం పూట ఈ మట్టి అన్నది కనిపించక ఒక 2-3 ఇక్కడే చనిపోయారండి, స్పాట్ డెడ్ తూర్బా గ్రామంలోనే. ఇంకా కాళ్ళు, చేతులు చిన్నగా అయినా ఇంకో 2-3 యాక్సిడెంట్లు అయినాయి. అవి అయిన తర్వాత ఇక్కడ చిన్న బోర్డులు నిర్మించారు, నైట్ ఏదో లైట్లు పెట్టారు, కానీ అవి నామమాత్రంగానే ఉన్నాయి. ఈ విపరీతం దుమ్ములేస్తుందండి. ఈ సిమెంట్ పోసిండ్రు, విపరీతంగా దుమ్ములేస్తుంది. అందరూ ఇక్కడ టెంపుల్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఆ దుమ్మంతా పడిపోయి, ఆ కళ్ళల్లో పడిపోయి కింద పడిపోవటం, ఈ ఇసుక లారీలు తిరగడం వల్ల ఇదంతా రోడ్డు అంతా కృంగిపోయింది. ఇంతవరకు ఆ రోడ్డుని బాగు చేయాలన్నా ఎవ్వరూ పట్టించుకోవట్లేదండి. ఆ రోడ్డు పోసి అందరూ దాని భారంగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. నిత్యం వేలాది వాహనాలు వెళ్లే ఈ దారిలో కల్వర్టు నిర్మాణాన్ని గాలికొదిలి అధికారులు, పాలకులు నిర్లక్ష్యం ప్రదర్శించటాన్ని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఊరి ప్రజలంతా కలిసి రాస్తారోకో జరపటం ఖాయమంటూ సర్పంచ్ హెచ్చరిస్తున్నారు. వెంటనే ఈ రోడ్డుని మరమ్మతులని వెంటనే పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈ రోడ్డు నిర్మాణం వెంటనే చేయకపోతే మాత్రం స్థానికంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా, అలాగే లోకల్ పార్టీ నాయకులను కూడా అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ధర్నా అనేది చేయటం జరుగుతుంది. కాబట్టి 8 నెలలుగా అధికారుల అలసత్వం వల్ల 2-3 ప్రాణాలను, అలాగే 10-15 మంది యాక్సిడెంట్లను మూటగట్టుకుంది ఈ ప్రభుత్వం. కాబట్టి అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఇప్పటికైనా కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచి వెంటనే ఈ ప్రజలకి ఇబ్బందులు కలుగుతున్న ఈ రోడ్డుని వెంటనే మరమ్మతులు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. భవిష్యత్తులో కూడా మీరు ఇలాగే ఉంటే మాత్రం ప్రజలతోనే ఇక్కడ ధర్నా చేసి పెద్ద ఎత్తున రాస్తారోకోలు నిర్వహిస్తామని కూడా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను. 8 నెలలుగా ఒక ప్రధాన రహదారి సమస్యను అధికారులు గాని, పాలకులు గాని పట్టించుకోకపోవటంతో సహనం నశించినట్టు తూరుబాక ప్రజల మాటలే చెబుతున్నాయి. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఫెర్టిలైజర్స్